హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజే కిచెన్ మసాలా. ఇవాళ వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగలు. శనగల్లో మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఒమేగా 3 ఇలా ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయండి. సో ఈ శనగల్ని యూస్ చేసి మనం ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు శనగల్ని రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే వాటిల్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులో ఒక గుప్పెడు శుభ్రంగా కడిగేసుకున్న కొత్తిమీరని తీసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇంకా 1 టీ స్పూను జీలకర్రని కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో 1/4 కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకోవాలి. లాస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మరి ఎక్కువ వాటర్ పోయకుండా గట్టిగా ఇలా పెసరట్టు పిండి కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత మనము సేమ్ పెసరట్టు ఎలా అయితే పోసుకుంటామో అదే విధంగా వేసుకోవటమే దీనిపైన కావాలనుకుంటే ఆనియన్స్ కానీ, పనీర్ కానీ, చీజ్ కానీ వేటితో అన్నా కూడా గార్నిష్ చేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను. ఈ దోశలు క్రిస్పీగా రావాలనుకుంటే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్ మీద అయితే కొంచెం మెత్తగా వస్తుంది దోశలు. ఇలా 2 వైపులా కాల్చుకుంటే మనకి శనగలతో క్రిస్పీ దోశలు అయితే రెడీ అయిపోతాయి. ఈ శనగల్ని రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే బ్రెయిన్కి మంచిది, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అలాగే హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్కి, హార్ట్కి, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో అయితే. సో దీన్ని ఇలా రెడ్ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.